శ్రీలాల హై స్కూల్ కుమారపల్లి మార్కెట్ హనంకొండ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు 43rd యాన్యువల్ డే కలోత్సవ్ 2026 నిర్వహిస్తున్నాం అంబేద్కర్ భవన్లో. ఈరోజు చాలా మంది పిల్లలు వివిధ రకాలుగా స్కిట్స్ నేర్చుకొని వచ్చి, భరతనాట్యం నేర్చుకొని వచ్చి, వివిధ డాన్సులు నేర్చుకొని వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వారికి సహకరించిన టీచర్స్కి, పిల్లల పేరెంట్స్కి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 40 ఏళ్ళుగా 10th బ్యాచెస్ ఇప్పటి వరకు కూడా 100% రిజల్ట్స్ తోటి పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన పిల్లల్ని, అసలు చదువులో వెనుకబడ్డ విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్ది, ఇంకా మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే సూరత్ నుండి మిగిలిన ప్రాంతాల నుండి వచ్చినటువంటి పిల్లలకు కనీసం తెలుగు రాకున్నా కూడా వాళ్ళకి నేర్పించి 10వ తరగతి పాస్ చేయడం మా ప్రత్యేకత. అయితే అలా పాస్ చేసిన చాలా మంది కూడా ఐటీఐలు, మా ఎన్ఐటీలలో, ఐఐటీలలో కూడా ఇప్పుడు చదువుతూ చాలా మంది విద్యార్థినులు డాక్టర్లు కూడా అయ్యారు. ఇవన్నీ కారణం ఏంటంటే స్కూల్లో యూనిటీగా టీచర్స్, స్టాఫ్, మేనేజ్మెంట్ అందరు కలిసి కట్టుగా పనిచేయడం వల్లనే ఈ సక్సెస్ జరుగుతుంది. అయితే మొత్తం కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడ్డ తర్వాత మనకు విద్య అందకుండా అయిపోయింది. ఒకవైపు గవర్నమెంట్ స్కూల్లోకి పంపించలేని స్థితిలో కొంతమంది పేరెంట్స్, ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ కి పంపించలేని కొంతమంది వాళ్లకు మనకు ఒక అవకాశం కల్పించే స్కూల్ గా మన న్యూ లైలా స్కూల్ ఉంది. అతి తక్కువ ఫీజులో క్వాలిటీ ఎడ్యుకేషన్ ని, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే మా యొక్క ప్రాముఖ్యత. అందుకే న్యూ లైలా స్కూల్లో పిల్లలు ప్రతి ఏటా యాన్యువల్ డేని చాలా ఎంజాయ్ చేస్తారు. ఎన్నో కార్యక్రమాలు, వివిధ కార్పొరేట్ సెక్టర్లు కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు, యాక్టివిటీస్ మా స్కూల్లో టీచర్స్ చేపించి పిల్లల్లో నైపుణ్యతలను వెలికి తీస్తూ ఉంటారు. ఇవన్నీ తీయడానికి కారణం కూడా అంతా కూడా యూనిటీగా ఉండి వర్క్ చేయడమే మా స్కూల్ యొక్క స్ట్రెంత్. అందుకే ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన గెస్ట్లకు, పేరెంట్స్ కి, స్టాఫ్ కి, ప్రిన్సిపల్ కి మా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ తో పాటు అన్ని యాక్టివిటీస్ కూడా ఎంకరేజ్ చేయడమే మా ప్రధాన లక్ష్యము. అన్నిట్లలో పిల్లలు ముందుండాలి అనే మేము ఇంత కృషి చేస్తున్నాము. సో పేరెంట్స్ యొక్క సపోర్ట్ కూడా అందిస్తున్నారు, ఇంకా అందించి మమ్మల్ని ముందుకు నడపాలని కోరుకుంటున్నాం.